గుడ్ ఈవినింగ్ అని మన హన్మకొండ జిల్లాలో టీఎన్జిఎస్ కాలనీలో వడ్డపల్లిలో ఈరోజు మన నాగరాజ రాజేశ్వర దేవస్థానంలో ఈరోజు మనకు చక్కగా పూజలు అనేది నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రతి భక్తులు ఏంటంటే అధిక సంఖ్యలో మన టెంపుల్లలో ఇప్పుడు మన నేటి తరంలో ఎందుకంటే ఇలా పూజలు చేస్తే చక్కగా మనకి ఏ కోరికలన్నా కోరికలు ఉంటాయని ప్రతి ఒక్కరు వస్తారు మేడం. ఈరోజు మనకు అసలు అర్చనలు ఏమేమి జరిగినాయి మీరు ఒక 5 నిమిషాలు వివరించారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు టీఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ నాగరాజ రాజేశ్వర స్వామి టెంపుల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమాలు. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఉదయం యథావిధిగా నవవిధ ద్రవ్యాలతోటి శివుడికి అభిషేకం అర్చనలు జరిగాయి. తర్వాత హోమం 10 గంటలకి కార్తవీర్యార్జున స్వామి హోమాన్ని ఇక్కడ గుడిలో అర్చకుల ఆధ్వర్యంలో నిర్వర్తించారు. అందరూ చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేసి మంచిగా దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఇప్పుడు ఈవినింగ్ సంకష్టహర చతుర్థి. గణపతికి నవవిధ ద్రవ్యాలతోటి ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరునికి సాయంత్రం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం అందరు భక్తులు నవవిధ ద్రవ్యాలతోటి సంకష్టహర చతుర్థి సందర్భంగా అభిషేకము అర్చన జరుగుతున్నాయి. ఈ నాగరాజ రాజేశ్వర స్వామి టెంపుల్లో అంగరంగ వైభవంగా ఈ కార్తీక మాసం అభిషేకాలు అర్చనలు యథావిధిగా జరుగుతున్నాయి శివుడికి. అలాగే ఇందులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి కానీ ప్రతి సంతోష్ మాత దేవాలయం ఉంది, ఇందులో సాయిబాబా ఉంది. గురువారం సాయిబాబాకి, సంతోష్ మాతకి శుక్రవారం రోజు, ఆంజనేయ స్వామికి శనివారం రోజు అభిషేకాలు యథావిధిగా జరుగుతాయి. అంగరంగ వైభవంగా ఇక్కడ మేమందరము వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీస్సుల కోసం అభిషేకాలు అర్చనలు అర్చకుల సహాయంతో ఈ కమిటీ సహాయంతో చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు ప్రతి మంత్ ఇప్పుడు మనకు నెలల బట్టి సుతం మనం పూజలు చేసుకుంటారు కదా. అసలు మనము ఏ మంత్ ఏ డేట్ నా ఏమేమి పూజలు చేస్తారు అసలు? ఇప్పుడు మన మహిళలు ఏంటంటే చక్కగా వీటికి వచ్చి సెలబ్రేషన్ చేస్తారు కాబట్టి దీనివల్ల మీకు ఏమన్నా అనుభూతులు ఏమన్నా ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ వార్షికోత్సవం చేస్తారు అంగరంగ వైభవంగా. మాఘమాసం శివుడికి ఇష్టమైన మాసం, శివరాత్రి అవి. ఇక్కడ కార్తీక మాసం ప్రతిరోజు అభిషేకాలు, నిత్య అభిషేకాలు అర్చనలు అన్న పూజలు అవన్నీ నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇక సందర్భంగా అంటే ప్రతి నెల అంటే ఇప్పుడు కార్తీక మాసం విశిష్టమైనది కదా శివుడికి. ఆ శివుడికి విశిష్టమైన రోజు సోమవారాలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మధ్యాహ్నము